ప్రాభినామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. గడిచిన 2 వారాల నుంచి నేను ఇక్కడికి రాలేకపోయాను. అయితే ఈ వారం దేవుడు మీ మధ్యలోకి నన్ను తీసుకొచ్చినందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈరోజు మరి ఒక శ్రేష్టమైన వర్తమానంతో దేవుడు మీ మధ్యలోకి నన్ను తీసుకొచ్చున్నాడు. నేను గడిచిన కొన్ని నెలల నుంచి ఆ బైబిల్లోని అధ్యాయాల గురించి, వాటిలో నుంచి మనం ఏం నేర్చుకోవాలో వాటి గురించి చెప్తున్నాను. అయితే ఇప్పటి వరకు మనం లేవీకాండం వరకు నేర్చుకున్నాము. ఈరోజు మనము సంఖ్యాకాండంలోని ముఖ్యమైన అంశాల గురించి మనము నేర్చుకోబోతున్నాం. ఏం అధ్యాయం అండి? ఏం పేరు? పుస్తకం పేరు సంఖ్యాకాండము. బైబిల్ గ్రంథంలో నుంచి 4వ పుస్తకం. అంటే ఆదికాండము, నిర్గమాకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము 4వ పుస్తకం. దీని గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. దీంట్లో మొదటిగా ఏ ముఖ్యమైన అంశం గురించి దేవుడు మనకి తెలియజేయాలనుకుంటున్నారో దాని గురించి ఈరోజు మనము మాట్లాడుకోబోతున్నాం. అయితే ఈ సంఖ్యాకాండం గురించి కొంచెం సేపు ఒక క్లుప్తంగా చెప్పేసి నేను నా వర్తమానంలోకి వెళ్ళిపోతాను. సంఖ్యాకాండము ఇంగ్లీష్లో నంబర్స్ అని ఉంటుంది. ఏమంటుందండి? నంబర్స్ అంటే అర్థం ఏంటి? సంఖ్య, అంకెలు. ఏంటండి? అంకెలు అంటే ఒక లెక్క అన్నమాట. ఇప్పుడు ప్రభుత్వము మనకు ఒక పథకం ఇవ్వాలి, ఒక అర్హత, ఆ పథకం పొందుకోవడానికి మనం అర్హత కలిగి ఉన్నామో లేదో అని చెప్పేసి ఒక సర్వే చేస్తుంది. అంటే ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు, దీనికి అర్హత కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ వయసు ఎంత, వాళ్ళు ఏ ఏరియాలో ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తుంటారు, అవన్నీ కూడా ఒక లిస్ట్ ప్రభుత్వం దగ్గర ఉంటుంది. అంటే వాటి యొక్క క్రానికల్స్ ప్రభుత్వం దగ్గర ఉంటుంది. అదేవిధంగా ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు, దేవుడు వాళ్ళని కనాను దేశానికి, వాగ్దాన భూమికి తీసుకువెళ్ళే క్రమంలో వాళ్ళ యొక్క లెక్కలు, వాళ్ళ యొక్క వంశావళుల గురించి ఈ సంఖ్యాకాండము తెలియజేస్తుంది అన్నమాట. అయితే 1 నుంచి 10 వచనాలు దేని గురించి తెలియజేస్తాయంటే ప్రిపరేషన్ ఫర్ ద జర్నీ. అంటే వాళ్ళు వెళ్ళబోయే యొక్క ప్రాంతానికి దేవుడు వాళ్ళని ప్రయాణంలో సిద్ధపరుస్తాడు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే 1 నుంచి 10 అధ్యాయాల వరకు దీని గురించి ఉంటుంది. రెండోదిగా 11వ అధ్యాయం నుంచి 25వ అధ్యాయం వరకు రెబీలియన్ అండ్ వాండరింగ్. అంటే దేవుడు ఇచ్చిన పిలుపునకు, దేవుడు ఇచ్చిన న్యాయ విధులకు వాళ్ళు తిరుగుబాటు చేయడం వల్ల వాళ్ళు ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నారో దాని గురించి ఉంటుంది. అంటే దేవునికి వాళ్ళు అవిధేయత చూపించిన కారణంగా వాళ్ళు ఎన్ని వాళ్ళు కోల్పోయారు, ఎన్ని నష్టాలు వాళ్ళు కలిగి ఉన్నారు, ఎన్ని యొక్క శ్రమలు వాళ్ళు అనుభవించారు అనేది ఈ 11వ అధ్యాయం నుంచి 25వ అధ్యాయం మధ్యలో ఉంటుందన్నమాట. చివరిగా 26వ అధ్యాయం నుంచి 36వ అధ్యాయం వరకు ఫైనల్ ప్రిపరేషన్స్ ఫర్ ద ప్రామిస్ ల్యాండ్. అంటే వాగ్దాన భూమికి చివరిగా దేవుడు అక్కడ మిగిలిన వారిని సిద్ధపరిచే దాని గురించి ఉంటుంది. ఏ అధ్యాయం నుంచి అంటే 26 నుంచి 36 అధ్యాయాల వరకు దాని గురించి ఉంటుంది. ఇది క్లుప్తంగా సంఖ్యాకాండం గురించి అన్నమాట. అయితే ఈరోజు దేవుడు యొక్క సంఖ్యాకాండం నుంచి మనతో మాట్లాడబోయే అంశం ఏంటంటే ట్రస్టింగ్ గాడ్స్ గైడెన్స్. అంటే దేవుని యొక్క మార్గనిర్దేశకత్వాన్ని విశ్వసించడం. ఏంటండి? దేవుని యొక్క మార్గనిర్దేశకత్వాన్ని విశ్వసించడం. అసలు మార్గనిర్దేశకత్వం అంటే ఏంటి? మార్గనిర్దేశం అంటే ఏంటి? ఈ రోజుల్లో మనం ఎక్కడికైనా వెళ్ళాలి, చెన్నైకి వెళ్ళాలి, చెన్నైలో ఒక లొకేషన్కి వెళ్ళాలి, పలానా సిటీలో ఏదైనా లొకేషన్కి వెళ్ళాలి అని మనం అనుకుంటే ఫోన్లో జీపీఎస్ పెట్టుకొని అది డైరెక్షన్స్ చెప్తుంటే మనం దాన్ని చూసి వెళ్ళిపోతాం. అంటే అది మనకి ఏం చేస్తుంది? మార్గనిర్దేశకత్వం చేస్తుంది. అంటే ఎటు వెళ్ళాలో, ఎటు వెళ్ళకూడదో, అక్కడికి వెళ్ళడానికి ఎంత సమయం పడుతుందో, మధ్యలో ఏమేమి దారులు ఉన్నాయో, మధ్యలో షార్ట్ కట్స్ ఏమున్నాయో, ఇట్లా ఎటు వెళ్తే ఇంకా మనం త్వరగా చేరిపోతామో, ఇవన్నీ కూడా అది మనకి మార్గనిర్దేశకత్వం చేస్తుంది. అలాగే మన జీవితంలో కూడా మనకి మార్గనిర్దేశకుడుగా మన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. మన జీవితంలో కూడా, మన జీవితం అనే ప్రయాణంలో
దేవుడు మనకి ఎలా ఉన్నాడండి? మార్గనిర్దేశకుడుగా ఉన్నాడు. గాడ్ ఈజ్ అవర్ వే మేకర్. అంటే మన వేని ఆయన మన యొక్క మార్గాన్ని నిర్దేశించేవాడు. ఎందుకు దేవుడే ఎందుకు మార్గనిర్దేశకత్వం చేయాలి? దేవుణ్ణి అడిగే పోవాలా మేము? ఆయన అడుగుజాడల్లోనే వెళ్ళాలా? ఆయన చెప్పిన మార్గంలోనే వెళ్ళాలా అంటే ఖచ్చితంగా ఆయన చెప్పిన మార్గంలోనే వెళ్ళాలి. టీచర్కి తెలుసు ఏ క్వశ్చన్ పేపర్లో ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయి, ఏ టాపిక్స్ నుంచి వస్తాయి, ఏ టాపిక్స్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయని టీచర్కి తెలుసు. కాబట్టి విద్యార్థులు వెళ్ళి ఎగ్జామ్ టైంలో ఏం చేస్తారు? టీచర్ యొక్క గైడెన్స్ తీసుకుంటారు. అంటే వాళ్ళ యొక్క మార్గనిర్దేశకత్వాలు తీసుకుంటారు. ఈ యొక్క టాపిక్ చదవండి, ఈ లెసన్ చదవండి, ఈ క్వశ్చన్ చదవండి అని. అంటే ఎవరికి తెలుసో వాళ్ళని వల్ల మనం ఏం అడగాలి? మార్గనిర్దేశకత్వం అడగాలి. మన జీవితంలో ఎటు వెళుతుందో, మన జీవితం యొక్క ప్రణాళిక ఏంటో, మన జీవితం యొక్క పర్పస్ ఏంటో ఎవరికి తెలుసండి? మనకు తెలుస్తుందా? రేపు ఏం జరుగుతుంది మనకు తెలుస్తుందా? ఒక 10 రోజుల తర్వాత మనం ఏం చేస్తాం, మనకి చేయబోతాం మనకు తెలుస్తుందా? ఏమీ కూడా తెలియదు. ఒక 10 సంవత్సరాల తర్వాత మన జీవితం ఎలా ఉండబోద్దో మనకు తెలుస్తుందా? ఏది కూడా మనకి తెలియదు. మనకి తెలిసేది జరిగిపోయినది, జరుగుతున్నది మాత్రమే మనకి తెలుసు. కానీ జరగబోతున్నది మనకి తెలియదు. అలా తెలియని క్రమంలో మనం ఏం చేయాలి? తెలుసుకోవాలి. ఎవరి దగ్గర నుంచి తెలుసుకోవాలి? మనం నమ్ముకున్న దేవుడి నుంచే తెలుసుకోవాలి. అందుకని అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. హల్లెలూయా. ఏమన్నాడండి? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. నా ద్వారా తప్పితే మీరు పరలోక రాజ్యానికి తండ్రి యొద్దకి చేరుకోలేరు. ఆయన మార్గంలో నడిస్తే మాత్రమే మనము పరలోక రాజ్యానికి చేరుకుంటాం. మనం నిత్య జీవాన్ని పొందుకుంటాం. మన పట్ల ఆయన చేసిన వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఏం చేశాడు? ఒక వాగ్దాన భూమిని ఏర్పరిచాడు. ఈ ప్రయాణంలో అనేకమైన అడ్డులు, అనేకమైన ఆటంకాలు, అనేకమైన ఎదురు దెబ్బలు వాళ్ళకి తగులుతూ వచ్చాయి. అయితే ఒకానొక సమయంలో అరణ్యంలో వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు మోషేకి దేవుడు ఒక మార్గనిర్దేశకత్వం చేస్తాడు. ఏంటంటే, మోషే, పగలు నేను మీకు ఎటు వెళ్ళాలి దారి అర్థం కావాలంటే పగలు నేను మేఘము వంటి ఆకారాన్ని చూపిస్తాను, రెండవదిగా రాత్రి అగ్ని వంటి ఆకారాన్ని చూపిస్తాను. దాన్ని బట్టి దాన్ని సూచనగా తీసుకొని మీరు ముందుకి ప్రయాణము కొనసాగించాలి. ఒకసారి చదువుకుందాము. సంఖ్యాకాండము 9వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకుందాం. సంఖ్యాకాండము 9వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకుందాం. వారు మందిరమును నిలవబెట్టిన దినమున మేఘము సాక్ష్యపు గుడారములోని మందిరమును కమ్మెను. ఉదయము వరకు అగ్ని వంటి ఆకారము మందిరము మీద నుండెను. నిత్యమును అలాగే జరిగెను. రాత్రి యందు అగ్ని వంటి ఆకారము కనపడెను. చాలండి. ఏంటంట? ఉదయం ఏం కనిపించింది? మేఘము వంటి ఆకారము, రాత్రి అగ్ని వంటి ఆకారం. అంటే వాళ్ళకి తెలీదు వాళ్ళు ఎక్కడున్నారో, వాళ్ళకి తెలియదు. వాళ్ళు ముందు ఎటువంటి దారిలో వెళ్ళాలి, ఏ దారిలో వెళ్తే వాళ్ళు వాగ్దాన భూమికి వెళ్తారు అని వాళ్ళకి తెలియదు. ఆ సమయంలో మోషే దేవుని అడిగినప్పుడు మోషేకి దేవుడు ఏం చెప్పాడంటే, నేను మీకు మేఘము వంటి ఆకారాన్ని పగలు చూపిస్తాను, రాత్రి సమయంలో అగ్ని వంటి ఆకారం మీకు కనిపిస్తుంది, దాన్ని సూచనగా తీసుకొని దాన్ని ఆధారం చేసుకొని మీరు ప్రయాణాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు కూడా మనము వెళ్ళబోతున్నది ఏదైతే మనం వెళ్ళాలి, మన గమ్యం మనకి తెలియదు. ఎక్కడికి వెళ్తే ఏం జరుగుతుందో అని ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో మనం ఉండిపోతాం. ఇప్పుడు నేను ఈ యొక్క నిర్ణయం తీసుకోవాలా వద్దా,
నా జీవితంలో ముందుకు వెళ్ళాలంటే ఈ యొక్క నిర్ణయాన్ని నేను తీసుకోవాలా వద్దా, తీసుకుంటే ఎటువంటి పరిణామాలు వస్తాయి, ఇది దేవునికి ఇష్టమా కాదా, దేవుని చిత్తానుసారమా కాదా అని మనం ఆలోచించి నిర్ణయము తీసుకోవాలి. ఒకవేళ అలా తీసుకోకపోతే, దేవుని యొక్క మార్గనిర్దేశకత్వాన్ని మనం పాటించకపోతే, మనము ఆచరించకపోతే, మనము ఎటు వెళతామో గమ్యము లేని తెగిపోయిన గాలిపటం ఎలా ఉంటుందో మన జీవితం కూడా అలాగే అయిపోతుంది. మన జీవితంలో కొన్నిసార్లు ఎటువంటి పరిస్థితి వస్తుందంటే, ఈరోజు నేను చేయాలనుకుంటే అయిపోయింది, నేను ఏదైతే ముందుకు అనుకుంటున్నానో ఒక ఫేజ్ నా జీవితంలో అయిపోయింది, ఇంకా నెక్స్ట్ ఫేజ్కి నేను వెళ్తాను, ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏం చేయాలి అనే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మనకి చాలా కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. మొన్ననే నాకు సెమిస్టర్ ఎగ్జామ్స్ అయిపోయాయి, ఫైనల్ ఇయర్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయిపోయాయి. బస్సులో వెళ్ళేటప్పుడు ఆలోచిస్తూ ఉన్నా. అందరూ అడుగుతున్నారు, ఏం చేస్తావు తర్వాత. నాకు కూడా చాలా ఆలోచనలు ఉన్నాయి, అది చేయాలి, ఇది చేయాలి అని చాలా ఆలోచనలు ఉన్నాయి. కానీ దేవుని సన్నిధిలో దేవుని ప్రార్థించాను, అయ్యా నా ఆలోచనలు కాదు, నీ యొక్క మార్గనిర్దేశకత్వం నాకు ఇవ్వు, నా జీవితం పట్ల నీ ప్రణాళికను నెరవేర్చడానికి నేను ఎటు వెళ్ళాలో నాకు చూపించు అని నేను దేవుణ్ణి అడిగాను అనమాట. నా సొంత ఆలోచనల ప్రకారం నేను వెళ్ళినప్పుడు నా జీవితంలో చాలా సమయాన్ని కోల్పోయాను, చాలా యొక్క సమయాన్ని నేను వ్యర్థం చేసేసాను. తొందరపాటు నిర్ణయాల వల్ల, తొందరపాటు ఆలోచనల వల్ల ఆ సమయం అనేది అలాగే వ్యర్థము అయిపోయింది. ఇప్పుడు నేను ఆలోచిస్తే ఆ కోల్పోయిన సమయము, ఆ వ్యర్థమైపోయిన సమయము వస్తుందా అండి? ఎంత మాత్రం కూడా రాదు. కాబట్టి నేనేం చేయాలి? ఇకనైనా కూడా నా నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి. మన జీవితంలో కూడా నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేటప్పుడు చాలా కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఇంతవరకు ఒక దశ నా జీవితంలో అయిపోయింది, ఇంకొక దశలోకి నేను అడుగు పెట్టబోతున్నాను. ఇప్పుడు నా జీవితంలో నేను ఏమి నిర్ణయాలు తీసుకోవాలి, నేను ఎటు వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏ మార్గంలో వెళ్ళాలి అనే ఒక ఆలోచన యొక్క సందిగ్ధంలో మనము పడిపోతాం. ప్రియులారా, అటువంటి సమయంలో దేవుని మన మార్గ నిర్దేశకుడుగా ఉంచుకున్నప్పుడు ఆయన మనకి మార్గాన్ని చూపిస్తాడు. హల్లెలూయా. మొదటి పాయింట్ మనం చదివినట్లయితే, గాడ్స్ ప్రెజెన్స్ ఈజ్ ఆల్వేస్ విత్ అస్. దేవుని యొక్క సన్నిధి మనతో ఎల్లప్పుడూ ఉంటుంది. మనుషులు మనకి కాసేపు ఉంటారు, స్నేహితులు మనకి కాసేపు ఉంటారు, తల్లిదండ్రులు మనతో కొంతకాలం ఉంటారు, మనం ఇష్టమైన వాళ్ళు మనతో కొంతకాలం ఉంటారు, మనకి గైడెన్స్ ఇచ్చే మన టీచర్స్, లేదంటే మనకి గైడెన్స్ ఇచ్చే మన అధికారులు ఎవరైతే కొంతకాలం ఉంటారు. ప్రతి సమయం ముందు 24/7 365 days ఎవ్వరు మనకి ఎటు వెళ్ళాలో చెప్పడానికి రెడీగా అందుబాటులో ఉంటారు. నీ యొక్క ప్రతి సమయంలో నీకు అవసరమైన ప్రతిసారి నీకు అందుబాటులో ఉండేది దేవుని యొక్క సన్నిధి మాత్రమే. హల్లెలూయా. కొన్నిసార్లు అధికారులు కూడా వాళ్ళు చెప్తారు, అధికారంలోకి వెళ్ళే ముందు నేను మీకు చాలా వాగ్దానాలు చేసేస్తారు. మనకి ఎటువంటి సమస్య వచ్చినా మా దగ్గరికి రండి, మేము మీకు ఆ సమస్యని విడిపిస్తాం అని వాళ్ళు మనకి వాగ్దానాలు చేస్తారు. కానీ చేసిన వాగ్దానాన్ని నెరవేర్చరు. కానీ మన జీవితంలో వాగ్దానం చేసిన దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. హల్లెలూయా, ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు మార్గనిర్దేశకత్వం అడిగినప్పుడు పగలు మేఘాన్ని చూపించాడు, రాత్రి అగ్నిని చూపించాడు. ఇప్పుడు కూడా మేము అడిగితే దేవుడు అలా చూపిస్తాడా? మేము ఎట్టు వేళలో దేవుడు మాకు అట్లా ఆకాశంలో అట్లా ఆకారం మాకు కనిపిస్తుందా అంటే కనిపించదు. కొత్త నిబంధనలో అదే దేవుడు ఒక క్లారిటీ ఇచ్చాడు. ఏంటంటే ఒకసారి చదువుకుందామా? యోహాను సువార్త 14వ అధ్యాయము 26-27 వచనాలు చదువుకుందాం. ఆదరణకర్త అనగా
తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకము చేయును. ఏం చేస్తుందంట? నేను మీకు చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకం చేస్తుంది. ఎవరు చేస్తారు అది? ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు. పాత నిబంధన కాలంలో దేవుడు మనతో ఉన్నాడు, ఇప్పుడు దేవుడు మనలో ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఎక్కడున్నాడండి? మనలో ఉన్నాడు. ఆకారాలు మనకి కనిపించకపోయినా, మన కంటి చూపులో మనకి చూసే యొక్క దాంట్లో మనకి ఒక విజిబుల్గా కనిపించకపోయినా ఎటు వెళ్ళాలో ఆయన యొక్క మాటల ద్వారా, ఆయన యొక్క వాక్యం ద్వారా మనకి ఏం చేస్తాడంట? ఆదరణకర్త అయిన అందరూ అన్నీ మనకి బోధిస్తాడు. అన్నీ మనకి ఏం చేస్తాడంట? బోధిస్తాడు. మనకి జ్ఞాపకం చేస్తాడు. నా బిడ్డ, ఫలానా సమయంలో నువ్వు ఇటువంటి యొక్క పరిస్థితిలో వెళ్ళావు, దాని ద్వారా నువ్వు ఇది పరిణామాలు నువ్వు పొందుకున్నావు, ఈసారి అట్లా వెళ్ళకు, ఈసారి ఈ మార్గంలో వెళ్ళు, ఈసారి ఈ నిర్ణయం తీసుకో, ఈసారి నువ్వు ఇటువంటి యొక్క ప్రవర్తించి ఇటువంటి మార్గంలో వెళ్ళు, అప్పుడు నేను నీకు విజయాన్ని ఇస్తాను అని దేవుడు మనకి బోధిస్తాడంట. హల్లెలూయా. దేవుడు మనకి జ్ఞాపకము చేస్తాడు. అనేక సందర్భాల్లో నా జీవితంలో కూడా ఎటు వెళ్ళాలో తెలియదు. చాలామంది వచ్చి చాలా చెప్తారు, అది చెయ్యి, ఇది చెయ్యి, ఉచిత సలహాలు చాలానే ఇస్తారు. కానీ కరెక్ట్గా ఎక్కడికి వెళ్ళాలి, కరెక్ట్గా ఏది చేస్తే నాకు రిజల్ట్ వస్తుంది, కరెక్ట్గా ఏది చేస్తే దాని నుంచి నాకు బెనిఫిట్ వస్తుంది అనేది ఎవరికి కూడా తెలియదు. ఆ సమయంలో ఆలోచనలన్నీ నేను దేవుని దగ్గరికి పెట్టి, ఇంతమంది ఇన్ని చెప్తున్నారు దేవా, నేను ఏమీ చేయాలి, నాకేమీ అర్థం కావట్లేదు, నేనేమి చేయాలో నాకు అర్థము కావట్లేదు, నేను ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో నాకు అర్థము కావట్లేదు. చాలామంది వచ్చి మనకి ఏం చెప్తారండి? ఉచిత సలహాలు ఇస్తారు. కానీ ఎవరి మాటకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి? మనము దేవుని మాటకి ప్రాధాన్యత ఇవ్వాలి. అంటే ఎవరి మాట వినకూడదు, అందరినీ మనం నెట్టివేయాలని కాదు అర్థము. కానీ అందరికన్నా ఎక్కువగా, అందరికన్నా మొదటి ప్రాధాన్యత ఆయన సర్వజ్ఞాని గనుక, ఆయన సర్వ సృష్టికర్త గనుక ఆయనకు మనము మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా దేవుని మనం మార్గ నిర్దేశకత్వంలో చేసుకునే యొక్క రెండవ యొక్క ఆశీర్వాదం, ఆ యొక్క బెనిఫిట్ మనకి ఏమొస్తుందంటే, దేవుని పట్ల మనం చూపించే విధేయత మన యొక్క డెసిషన్స్లో, మన యొక్క నిర్ణయాల్లో స్పష్టతని తీసుకొస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఒబీడియన్స్ బ్రింగ్స్ క్లారిటీ ఆఫ్ డెసిషన్స్. మన డెసిషన్స్లో క్లారిటీని తీసుకొస్తుంది. ఏం తీసుకొస్తుందంట? క్లారిటీ, స్పష్టత. ఖచ్చితంగా దేవుడు ఈ మార్గంలోనే వెళ్ళు అని మనకి ప్రేరేపణని ఇస్తూ ఉంటాడు. హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన వాక్యము మన పాదములకు ఏంటంట? దీపం. ఒకసారి చదువుకుందాం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 105వ వచనం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై. ఏంటంట? ఆయన వాక్యము మన పాదములకు దీపము, మన త్రోవకి ఏంటంట? వెలుగు. పాదములకు దీపము, త్రోవకి వెలుగు. చీకట్లో ఉన్నప్పుడు మనకి ఎటు వెళ్ళాలో అర్థమవుతుందా అండి? ఎక్కడ అడ్డాలు ఉన్నాయి, ఏ మార్గంలో వెళ్తే నేను బయటకు వెళ్ళిపోతాను, చీకట్లో ఉన్నప్పుడు ఏమీ అర్థము కాదు. అదే ఒక దీపం తెచ్చి, ఒక లైట్ తెచ్చి అక్కడ పెట్టినప్పుడు, ఓ ఇక్కడ కుర్చీలు ఉన్నాయి, ఓ ఇక్కడ ఇది స్టాండ్ ఉంది, అక్కడ ఒక గేట్ ఉంది, ఈ మార్గంలో వెళితే నేను సాఫీగా వెళ్ళిపోతాను అని ఆ వెలుగు మనకి కనిపించినప్పుడు మనకు ఒక క్లారిటీ వస్తుంది. దేవుని వాక్యం కూడా మన జీవితంలో మన పాదములకు దీపముగా, మన మార్గములో ఎలా ఉందంట? వెలుగుగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇప్పుడు మనము మన జీవితంలో వెళ్ళేటప్పుడు దేన్ని ఆధారం చేసుకొని వెళ్ళాలి? దేవుని యొక్క వాక్యమును ఆధారము
చేసుకొని వెళ్ళాలి. నువ్వు ఏదైతే నిర్ణయం నీ జీవితంలో తీసుకోవాలనుకుంటున్నావో అది వాక్యానుసారంగా ఉన్నదా, దేవుని చిత్తానుసారంగా ఉన్నదా? దేవుడు ఇటువంటి నిర్ణయాలు ఎవరైనా బైబిల్ గ్రంథంలో తీసుకుని ఉన్నారా? తొందరపాటు నిర్ణయాలు ఏమైనా చేశారా? ఒకవేళ చేసుంటే దాని యొక్క వచ్చిన పరిణామాలు ఏంటి? నిజంగా నేను వెళ్ళబోయే మార్గంలో నేను తీసుకోవాల్సిన ఖచ్చితమైన నిర్ణయం ఏంటి? ఇవన్నీ ఆయన వాక్యము ధ్యానించినప్పుడు, ఆ వాక్యాన్ని మనం మనసులో పెట్టుకున్నప్పుడు ఆయన మనకి ఏం చేస్తాడంటే వెలుగుగా మన మార్గంలో నిలుస్తాడు. హల్లెలూయా! వెలుగుగా నిలుస్తాడు. వెలుగుగా నిలుస్తాడు. లైట్ హౌస్ అని ఎంతమందికి తెలుసండి? లైట్ హౌస్ షిప్ వెళ్ళేటప్పుడు సముద్రంలో ఒడ్డున ఒక పెద్ద పిల్లర్ లాగా ఉంటుంది, పైన పెద్ద లైట్ వెలుగుతుంది. అది ఎందుకు పెడతారంటే ఓడ వచ్చేటప్పుడు రాత్రి సమయంలో చీకటి ఉంటుంది, ఏమీ కనిపించదు. అంత సముద్రం ఎలా ఉంటుందని ఎటు చూసినా ఒకేలాగుంటుంది. ఎటు వెళ్ళాలో మనకి అర్థం కాదు, ఎటు వెళ్తే ఒడ్డు వస్తుందో అర్థం కాదు. అందుకని ఆ షిప్ యొక్క కెప్టెన్ ఒడ్డుని గుర్తుపట్టడానికి అక్కడ ఏముంటాడంటే ఒక లైట్ హౌస్ ఉంటుంది. ఏముంటుంది? ఒక లైట్ హౌస్ ఉంటుంది. ఆ లైట్ హౌస్ని ఆధారం చేసుకొని ఏం చేస్తాడు? మధ్యలో ఏమీ అర్థం కాకపోయినా ఆ లైట్ హౌస్ ఎలా ఉందో నేరుగా అక్కడికి వెళ్ళిపోతాడు. అదేవిధంగా దేవుని యొక్క వాక్యమును మన పాదములకు దీపముగా వెలుగుగా ఉన్నప్పుడు మనం దాన్ని ఆధారం చేసుకొని నేరుగా వెళ్ళిపోవచ్చు. ఇంకే ఆలోచన మనకు ఉండవలేదు. ఎటువంటి యొక్క అననుకూల ప్రతికూల పరిస్థితులు వచ్చినా మనం ఆలోచించక్కర్లేదు. ఆయన వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం ముందుకి వెళ్ళిపోవచ్చు. హల్లెలూయా! హల్లెలూయా! మూడవదిగా ట్రస్టింగ్ గాడ్ వెన్ ద పాత్ ఈజ్ అన్సర్టైన్. అంటే మన మార్గము మనకి ఆ సమయంలో ప్రతికూలంగా అనిపించినా కూడా మనము ఏం చేయాలంటే అటువంటి సమయంలో కూడా దేవుని విశ్వసించాలి. హల్లెలూయా! అటువంటి సమయంలో కూడా దేవుని విశ్వసించాలి. ఇందాక షిప్ యొక్క కెప్టెన్ ఆ లైట్ హౌస్ని ఆధారం చేసుకోకుండా నాకు బాగా తెలుసు షిప్ డ్రైవింగ్ చేయడము, నేను లైట్ హౌస్ ఉండేది అటువైపు వెళ్తే కూడా నాకు ఒడ్డు వస్తుందని అది దాన్ని నెగ్లెక్ట్ చేసేసి ఇటువైపు వెళ్ళిపోతే ఇంకా వేరే దారిలోకి వెళ్ళిపోతాడేమో. మధ్యలో గాలులు వస్తాయి, మధ్యలో అలలు వస్తాయి, పెద్ద పెద్ద ఉప్పెనలు వస్తాయి. అయినప్పటికీ ఆ లైట్ హౌస్ని ఆధారం చేసుకొని వెళ్ళిపోతే ఏమి కూడా అవ్వదు. దేవుడు మనకి ఈ పని చేయమన్నప్పుడు మనకి చాలా అడ్డంకులు కనిపిస్తూ ఉంటాయి, ప్రతికూల పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. అయినప్పటికీ మనం ఏం చేయాలంట? ఆయనని ఆధారం చేసుకొని ఆయన నిర్ణయాలకి మనం ఆధిక్యత ఇస్తూ మనం ముందుకి వెళ్ళి పోవాలి. హల్లెలూయా! ఒకసారి చదువుకుందాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం. ఏం చేస్తాడంట? మొదటిగా ఏం చేయాలి? నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచాలి. రెండవదిగా నీ ప్రవర్తన అంతటి మీద ఎవరికి ఆధిక్యత ఇవ్వాలంట? ఎవరికి అధికారం ఇవ్వాలంట? దేవునికి అధికారము ఇవ్వాలి. అప్పుడు ఏం చేస్తాడంట? మన త్రోవలని సరళము చేస్తాడు. సరళం అంటే క్లియర్ చేస్తాడు. హల్లెలూయా! క్లియర్ చేస్తాడు. ఏదైతే అడ్డంకులు ఉన్నాయో, ఏదైతే ఆటంకాలు ఉన్నాయో అవన్నీ కూడా ఏం చేస్తాడంట? క్లియర్ చేసేస్తాడు. ఎప్పుడు? మన ఆలోచనల మీద, మన ప్రవర్తన మీద ఆయనకి ఆధిక్యత ఇచ్చినప్పుడు, ఆయనకి అధికారం ఇచ్చినప్పుడు ఇవన్నీ మనకి జరుగుతాయి. ఏం జరుగుతాయంట? ఇవన్నీ మనకి జరుగుతాయి. అంటే మన త్రోవలన్నిటిని ఆయన సరళము చేస్తాడు. అన్నాడు అబ్రహాముని దేవుడు, నీ దేశముని విడిచి వచ్చేయి, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. కానీ ఎక్కడికి తీసుకువెళ్తాడో చెప్పలేదు దేవుడు. ఏంటంట? ఎక్కడికి తీసుకువెళ్తాడో చెప్పలేదు. అయినప్పటికీ అబ్రహాము దేవుణ్ణి విశ్వసించాడు. హల్లెలూయా! సిగ్గుపరచబడ్డాడు అబ్రహాము, విడనాడబడ్డాడు దేవుని చేత. వాగ్దానం సొంతం చేసుకోలేదా?
వాగ్దానం సొంతము చేసుకున్నాం. హల్లెలూయా. ఈ వచనం ఎక్కడుందో ఒకసారి చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:8 చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:8. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ఆ ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో ఎరుగక బయలు వెళ్ళెను. ఏంటంట? ఎక్కడికి వెళ్ళాలో అది ఎరుగక, కేవలం దేన్ని బట్టి? విశ్వాసమును బట్టి. ఆశీర్వదిస్తా అన్నాడు, నీ దేశం వదిలిపెట్టి బయటకు వచ్చే అన్నాడు. ఎక్కడికి తీసుకువెళ్తాడు, ఏం చేస్తాడు, ఏమీ చెప్పలేదు. అయినప్పటికీ ఏం చేస్తున్నాడు? దేవుడు చేసిన వాగ్దానాన్ని విశ్వసించి అబ్రహాము బయటికి వచ్చేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు మనకి అర్థం కాదు, దేవుడు ఎందుకు ఈ పని చేయమంటున్నాడు, దేవుడు ఎందుకు అక్కడికి వెళ్ళమంటున్నాడు, దేవుడు ఎందుకు వాళ్ళతో మాట్లాడమంటున్నాడు, మనకి అర్థం కాదు. ఏంటి ఈ టైంలో ఇలాగా ఆలోచన వస్తుంది, అసలు వాళ్ళతో ఏంది నేను మాట్లాడేది, ఈ మార్గంలో ఏంది నాకు వెళ్ళాలన్న తలంపు వస్తుంది అని మనకి చాలా ఇన్లాజికల్గా అనిపిస్తుంది. ఏంటి ఈ సమయంలో ఇలా జరుగుతుందని. కానీ దేవుడు ఏం చేస్తాడంటే, మనకి అర్థం కాకపోయినా ఏం చేయాలంట? విశ్వసించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఒక పాస్టర్ గారు పరిచర్ని ముగించుకొని చాలా రాత్రి ఇంటికి వచ్చారు. పరిచర్య ముగించుకొని, మీటింగ్స్, వార్తలు అవన్నీ ముగించుకొని చాలా రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత తను డ్రెస్ చేంజ్ అంతా చేసుకొని పడుకోబోతున్నాడంట. బాగా అలిసిపోయి, దేవా ఈరోజంతా బాగా అలిసిపోయానని అనుకుంటూ పడుకోబోతుంటే తనకి మదిలో ఒకటే తలంపు, ఆ సేవకుడికి ఒకటే తలంపు, ఈ వీధి చివరిలో ఉన్న ఒక ఇంటికి వెళ్ళు, ఫలానా ఇంటికి వెళ్ళు, ఈ వీధి చివరిలో ఒక ఇల్లు ఉంటుంది, ఆ ఇంటికి వెళ్ళు అని ఒకటే తలంపు వస్తుందంట, ఒకటే ప్రేరేపణ వస్తుందంట. ఏంటి దేవా, ఇప్పుడే కదా నేను పరిచయం చేసి వచ్చాను, అర్ధరాత్రి అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమంటున్నావు అని ఒక అర్థం కాని పరిస్థితి. సరే, దేవుడు ప్రేరేపణిస్తున్నాడు, దాన్ని ఎందుకు నెగ్లెక్ట్ చేయాలి అని వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకొని ఆ వీధి చివరున్న ఇంటికి వెళ్ళి తలుపు తడితే అక్కడ ఒక ఆమె, ఆ ఇంట్లో ఉన్న ఆమె ఉరి వేసుకోవడానికి ఉరి బిగించుకుంటుంది. ఏం చేస్తుందంట? ఉరి వేసుకోవడానికి ఉరి బిగించుకుంటుంది. అంటే వెంటనే తలుపు తట్టంగానే ఆ ఉరి అలాగే ఉంది. ఈమె వేసుకోబోతున్న సమయానికి పాస్టర్ గారు వచ్చి తలుపు తట్టంగానే అవి తీసి వేస్తే కనిపిస్తుంది అనమాట ఆ ఉరి. అప్పుడు ఆ పాస్టర్ గారు ఆమెకి స్వార్థ చెప్పి ఆమెని ఆ యొక్క దాని నుంచి బయటకి విడిపించాడు. హల్లెలూయా. కొన్నిసార్లు మనకి ఏమీ కూడా అర్థం కాదు. ఏంటి ఈ టైంలో ఇలాంటి ఆలోచన వస్తుంది, ఏంటి ఈ టైంలో దేవుడు ఇలాంటి ప్రేరేపణ ఇస్తున్నాడు, ఏంటి దేవుడు ఇలాగ చేయమంటున్నాడు అని మనకి కన్ఫ్యూజ్ అయిపోతాం. అయినప్పటికీ మనము దేవుని యొక్క మాటను విశ్వసించాలి. హల్లెలూయా. దేవుని యొక్క మాటని మనం ఎరుగకపోయినా కూడా ఏం జరగబోతుందో ఆయన మాటను మనం ఏం చేయాలంట? విశ్వసించాలి. హల్లెలూయా. చివరిగా, గాడ్స్ గైడెన్స్ ఈజ్ పర్పస్ఫుల్. దేవుని యొక్క మార్గ నిర్దేశకత్వం ఏదైతే ఉందో అది ప్రణాళిక కలిగినది. హల్లెలూయా. దేవుడు నిన్ను వెళ్ళమంటున్నాడు పలానా చోటుకి, ఈ నిర్ణయం తీసుకోమంటున్నాడు, పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళమంటున్నాడు అంటే దాని వెనుక ఒక గొప్ప ప్రణాళిక ఉంది. హల్లెలూయా. యోసేపును దేవుడు ఐగుప్తు దేశానికి నడిపించినప్పుడు యోసేపు పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. కానీ ఆ సమయమందు అక్కడున్న పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నాయి. అక్కడున్న మనుషులందరూ తనకి ప్రతికూలంగా ఉన్నారు. జరగబోతుందేమో తెలియదు. కానీ ఆ సమయమందు కూడా ఏమి జరగబోతుందో ఎరగకపోయినప్పటికీ కూడా దేవుని మీద విశ్వాసముని యోసేపు ఎప్పటికీ కోల్పోలేదు. అందుకని అన్నాడు, నా సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలుకై జరుగుచున్నది. యోసేపు ఆ దేశానికి ప్రధాని అయినప్పుడు తన అన్నలతో ఈ మాట అంటాడు. తన అన్నలు వచ్చి తనని క్షమాపణ కోరుతున్నప్పుడు, అయ్యా తమ్ముడు, మేము నీకు కీడు తలపెట్టాము, మేము చాలా తప్పు చేశామని క్షమాపణ కోరుతున్నప్పుడు అప్పుడు యోసేపు అంటాడు, మీరు నాకు కీడు తలపెట్టారన్న దేవుడు నాకు మేలుకై జరిగించాడు.
అది మనకి ఎప్పుడు అర్థమవుతుందంటే ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకున్నప్పుడు, ఆ ఆశీర్వాదాన్ని మనకు అనుభవిస్తున్నప్పుడు ఆ డాట్స్ అన్నీ కనెక్ట్ చేసుకుంటే, ఓ దేవుడు ఇందుక నన్ను ఇక్కడికి నడిపించాడు, ఓ దేవుడు ఇందుక నన్ను ఇక్కడికి రప్పించాడు, ఓ దేవుడు ఇందుక నాకు ఈ తలంపు ఇచ్చాడు, దేవుడు ఇందుక నన్ను వీళ్ళ దగ్గరికి తీసుకొచ్చాడు అని మనకి అర్థము అవుతుంది. కాబట్టి ప్రియులారా, దేవుడు మనకి పిలుపునిచ్చాడు, దేవుడు మనకి తలంపునిచ్చాడంటే దాన్ని మనం నెగ్లెక్ట్ చేయకుండా, ఏదేమైనప్పటికీ గమ్యమును ఎరగపోయినప్పటికీ చివరి నిమిషం వరకు నువ్వు ఆయన విశ్వసించినట్లయితే నీ జీవితాన్ని ఆయన ధన్యవంతంగా మారుస్తాడు. హల్లెలూయా. ఎలా మారుస్తాడంట? నీ జీవితం ధన్యవంతంగా మారుస్తాడు, ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆయన కుమారులు అనబడే వాళ్ళు ఎవరంటే ఆయన ఆత్మ నడిపింపు ద్వారా నడిచేవారంట. హల్లెలూయా. చివరిగా ఈ వచనం చదువుకొని మనం ముగించేసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. 8వ అధ్యాయం 14వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉంటారు. హల్లెలూయా. ఈరోజు మనం అందరం దేవుని కుమారులని ఎలా పిలువబడతామంటే ఆయన ఆత్మ చేత నడిపించబడిన వారమైతేనే మనము ఆయన కుమారులము, ఆయన కుమార్తెలు. హల్లెలూయా. ఆయన ఆజ్ఞలు, ఆయన ఆత్మచేత నడిపించబడకుండా మన సొంత ఆలోచనల ప్రకారము, మన సొంత నిర్ణయాల ప్రకారము, ఏదో యొక్క లోకపైన ఆకర్షణలకు మనం గురైపోయి దాని ప్రకారం వెళ్ళిపోతుంటే మనం ఆయన కుమారులమని ఎన్నటికీ పిలువబడం. బయట మనం చెప్పుకోవచ్చు, నేను క్రైస్తవుని, నేను క్రైస్తవురాలని, నేను దేవుని బిడ్డ నేను చెప్పుకోవచ్చు. కానీ నిజానికి నువ్వు ఆయన ఆత్మచేత నడిపించబడకపోతే నువ్వు ఆయన కుమారుడివి ఎన్నటికీ కాలేవు. కాబట్టి ప్రియులారా, నువ్వు ఆయన కుమారుడివి, నువ్వు ఆయన కుమార్తెవి అని నువ్వు ఎప్పుడు ఎరగాలంటే ఆయన ఆత్మచేత నడిపించబడుతూ నీ జీవితం ఉన్నట్లయితే. హల్లెలూయా. హల్లెలూయా. మన జీవితము దేని చేత నడిపించబడాలంట? ఆత్మచేత నడిపించబడాలి. నీ గమ్యము ఎరగకపోయినా కూడా ఆయన పిలుపును నువ్వు లోబడి, ఆయన పిలుపును నువ్వు విశ్వసించి వెళ్ళినట్లయితే దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నీ జీవితం పట్ల ఆయన చేసిన వాగ్దానాల్ని నెరవేరుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అటు రీతిగా మనందరికీ అటువంటి యొక్క జ్ఞానము, అటువంటి యొక్క విశ్వాసము, అటువంటి యొక్క విధేయత మనందరికీ దేవుడిచ్చును గాక. ఆమేన్. ఆమేన్. ఈ కొద్ది మాటలు మనం వినికిల్లో దీవించబడను గాక.